నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల కామన్ రైట్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి. రామగుండం కమిషనరేట్ పరిధిలోని గ్రూప్ 2 పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు. సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మినిమం వేజెస్ కమిటీలో అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పిస్తూ సవరణ చేయాలి. IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండు. ఎన్టీపీసీలో దళారుల దందాను అరికట్టాలి. CITU జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు డిమాండు. రాష్ట్ర వ్యాప్తంగా పంజా విసురుతున్న చలిపులి. పెరిగిన చలి తీవ్రతతో గజగజ వణుకుతున్న జనం. పౌష్టికాహారంతో పిల్లల ఎదుగుదల సాధ్యం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. డిసెంబర్ 15, 16 తేదీలలో TGPSC ఆధ్వర్యంలో జరగనున్న గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ అమల్లో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 15, 16 తేదీలలో రామగుండం పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 23,969 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, అందులో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 18 పరీక్షా కేంద్రాలలో 9,018, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 48 పరీక్షా కేంద్రాల్లో 14,951 మంది హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల సందర్భంగా డిసెంబర్ 15 ఉదయం 6 గంటల నుంచి డిసెంబర్ 16 సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 300 మీటర్ల దూరంలో గుంపులుగా ఉండరాదని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. పరీక్షా సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా పరీక్షా సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్లు సిపి తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మినిమం వేజెస్ కమిటీలో అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తూ సవరణ చేయాలని IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న జీవో నంబర్ 21ని విడుదల చేస్తూ కనీస వేతన మండలి డైరెక్టర్, చైర్మన్లను ప్రకటిస్తూ కమిటీలో INTUCకి 2, AITUCకి 1 ఇవ్వడం జరిగిందని తెలిపారు. కమిటీలో మిగతా సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మినిమం వేజెస్ మండలి సంఘటిత, అసంఘటిత కార్మికులకు సంబంధించిన అందులో నిత్యం కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన పోరాడే సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకుండా ప్రభుత్వం కేవలం 2 సంఘాలకే కల్పించడం అన్ని సంఘాలు వ్యతిరేకించాలని కోరారు. ఈ విషయంలో 16న హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. 21ని తీసుకురాచింది. రాష్ట్రంలో ప్రకటించినటువంటి కనీస వేతన మండలి ఏదైతే ఉందో మినిమం వేజెస్ బోర్డ్, దాని డైరెక్టర్స్, చైర్మన్స్ ప్రకటించినప్పటికీ కొద్ది రోజుల తర్వాత తిరిగి దాని కమిటీ సభ్యుల్ని కూడా ప్రకటించింది. అయితే ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా, న్యాయంగా వ్యవహరించాలి. దాదాపు రాష్ట్రంలో 2 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గత 3 ప్రభుత్వాలు
3 సార్లు కూడా మినిమం వేజెస్ బోర్డులో రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేది, అట్లా కల్పించారు. కానీ జీవో నంబర్ 21కి వచ్చేసరికి కేవలం ఐఎన్టీసీ 2, ఏఐటీసీ 1 అంటే 2 యూనియన్లకు ప్రాతినిధ్యం ఇచ్చారు. మరి ఒకవైపున సిఐటియు, హెచ్ఎంఎస్, బిఎంఎస్, ఐఎఫ్టియు, టిఎన్టీసీ ఇలాంటి సంఘాలు ఏ ఒక్కదాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని మీరు సవరించండి. రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించండి అని మేము రాష్ట్ర ప్రభుత్వానికి, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఒకవేళ మీరు గిట్ట మొండిగా అదే రకంగా వ్యవహరిస్తే 16వ తేదీ నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఉంది. దాంట్లో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాల్ని అనుసరించి పోరాటమా, లాబింగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందా ఈ లోపల. కనుక మేము కార్మిక సంఘాలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనల పట్టట్టుగా అన్ని కార్మిక సంఘాలు, ఇప్పుడు ఈ మినిమం వేజెస్ బోర్డు అయినటువంటిది ఒక ఐఎఫ్టీకి సంబంధించింది కాదు, ఇది అన్ని యూనియన్లది. కనుక అన్ని యూనియన్లు కూడా ఈ జీవో నంబర్ 21ని సవరించాలనే ఒక డిమాండ్ను మిగతా యూనియన్లు కూడా చేపట్టాలని మేము పిలుపునిస్తున్నాం. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అని చెప్పి కూడా మేము ఆ నమ్మకంతోనే ఉన్నాం. లేకపోయినట్టయితే ఆందోళన తప్పే అని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, బి అశోక్, చిలక శంకర్, ఎం దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, సాంబయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096663, 8008376355. బ్యాక్ టు న్యూస్. ఎన్టీపీసీలో దళారుల దందాను అరికట్టాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవల్లి ముత్యంరావు ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం శనివారం ఎన్టీపీసీ సిఐటియు ఆఫీసులో గీట్ల లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవల్లి ముత్యంరావు పాల్గొని మాట్లాడుతూ ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టులో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకానికి 3 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసి నిరుద్యోగ యువకులను మోసం చేస్తున్న దళారుల దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ దందాలో ఎన్టీపీసీ అధికారులు, కాంట్రాక్టర్లు, ఒక ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడి ప్రమేయం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయని, దేశానికి వెలుగునిస్తున్న ఎన్టీపీసీలో ఇలాంటి చీకటి కోణాలను బహిర్గతం చేసి దందా నడుపుతున్న దళారులను శిక్షించాలని, స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మిక సంఘాలతో ఎన్టీపీసీ యాజమాన్యం 2018లో చేసుకున్న ఒప్పందంలోని ప్రమోషన్ పాలసీని నేటి వరకు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని, అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన 1,020 రూపాయల అలవెన్స్ ఇప్పటి వరకు సిహెచ్పి టౌన్షిప్ లో పనిచేస్తున్న కార్మికులకు అమలు చేయడం లేదని, టెండర్ మారిన ప్రతిసారి గేట్ పాస్ చేసే విషయంలో మెడికల్ ఫిట్నెస్ చెకప్ పేరుతో కార్మికులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడా లేని విధంగా 60 సంవత్సరాలు దాటిన కాంట్రాక్ట్ కార్మికులను ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా తొలగిస్తున్నారని, బాధ్యత గల ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పట్ల ఇలాంటి నిర్లక్ష్య మొండి వైఖరిని విడనాడాలని
డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ యాజమాన్యం తన పద్ధతిని మార్చుకోకపోతే మొత్తం కాంట్రాక్ట్ కార్మిక సంఘాలను ఏకం చేసి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీపీసీలో తెలంగాణ ప్రాజెక్టులో కొత్త కార్మికులను పెట్టుకునే దగ్గర లంచాలు తీసుకొని ఈరోజు అమాయకులైనటువంటి యువకులను మోసం చేసేటువంటి ఒక దళారీ వ్యవస్థ ఇక్కడ ఏర్పడింది. ఈ దళారీ వ్యవస్థను నిర్మూలించి స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించే చర్యల్ని ఎన్టీపీసీ యాజమాన్యం తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగానికి 3 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎన్టీపీసీ అధికారులే ఉన్నారనేటువంటిది కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఒక జాతీయ స్థాయిలో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థలో ఉండే అధికారులు ఇలాంటి తప్పుదాలకు పాల్పడడం సరైనది కాదు. అందుకని అధికారులున్నా, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులున్నా, కాంట్రాక్టర్స్ ఉన్నా వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకొని ఈ లంచాల దందను నిర్మూలించాలని, నిజమైనటువంటి అర్హులైనటువంటి యువతకు అందులో ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్టీపీసీ యాజమాన్యం ఇక్కడ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో చేసుకున్నటువంటి ఒప్పందాలని అమలు చేయకుండా ఈరోజు కార్మిక సంఘాలను మోసం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో చేసుకున్నటువంటి ఒప్పందాలని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రమోషన్ పాలసీలో కూడా దాదాపు 4 సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టి కార్మికులను మోసం చేస్తూ ఉన్నారు. ప్రమోషన్స్ కల్పించడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని, జాప్యాన్ని ఎన్టీపీసీ యాజమాన్యం అనుసరిస్తుంది. దీని మూలంగా వందలాది మంది కార్మికులు, అర్హులైనటువంటి కార్మికులు ప్రమోషన్స్కి నోర్చుకోకుండా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అలవెన్సులు కూడా 1020 అలవెన్స్ ఇవ్వాల్సినటువంటి సిహెచ్పిలో కానీ, అదేవిధంగా హార్టికల్చర్లో పనిచేస్తున్న, టౌన్షిప్లో పనిచేస్తున్న కార్మికులు కానీ, ఇంకా తదితర లొకేషన్స్లో ఇప్పటికీ 1020 అనేటువంటి అలవెన్స్ ఇవ్వకుండా యాజమాన్యం మొండికేస్తూ ఉంది. ఇది కూడా సరైనది కాదు. ఆ కార్మికులందరికీ 1020 అలవెన్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి నాంసాని శంకర్, డి రాఘవరెడ్డి, ఎండి యాకూబ్, కె మల్లేష్, ఎండి షమీం, ఏ శంకర్, కనకయ్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చలిపులి పంజా విసురుతుండగా పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రామగుండం ప్రాంతంలో గత వారం రోజులుగా పెరిగిన చలి తీవ్రతతో ప్రజలకు ఉదయం పూట బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం పూట మొదటి షిఫ్ట్ డ్యూటీలకు వెళ్లే కార్మికులు, రాత్రి వేళల్లో నైట్ షిఫ్ట్కు వెళ్లే కార్మికులు, సెకండ్ షిఫ్ట్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే కార్మికులు పెరిగిన చలితో గజగజ వణుకుతూ వెళ్లాల్సి వస్తుంది. ఉదయం వేళల్లో బాగా మంచు కురుస్తూ ఉండడంతో ఆస్తమా, ఉబ్బసం, గుండె సంబంధిత, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఎక్కువగా చలిలో తిరగకుండా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా వింటర్ సీజన్లో గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కానీ, అనగా సిఓపిడి కానీ, ఆస్తమా కానీ, అలర్జిక్ బ్రాంకైటిస్ వంటి వ్యాధులు, వాటి యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వ్యాధుల యొక్క తీవ్రత తక్కువగా ఉండాలంటే చల్లగాలికి ఎక్స్పోజ్ కావద్దు. డస్ట్కి కానీ, స్మోక్కి కానీ, పొగమంచుకు కానీ ఎంత వీలైనంత తక్కువగా ఎక్స్పోజ్ అయితే ఈ వ్యాధి యొక్క తీవ్రత అనేది తగ్గుదల ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే వీటికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నారో వాటి యొక్క మెడికేషన్స్ని మెయింటెనెన్స్ డోస్ కంపల్సరీగా వాడాలి. ఇన్హేలర్స్ వాడేవాళ్ళు వాటి యొక్క మెయింటెనెన్స్ డోస్ని వాడడం వల్ల వ్యాధి యొక్క తీవ్రత అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు విధిగా కంపల్సరీ మాస్క్ను ధరించవలను. అదేవిధంగా హెడ్ క్యాప్ను ధరించవలను. హ్యాండ్స్కి గ్లౌస్ కానీ, కాళ్ళకు సాక్సెస్ కానీ, స్వెటర్ కానీ ధరించడం వల్ల బాడీ అనే శరీరము చలి యొక్క తీవ్రత నుంచి తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా వీటి యొక్క వ్యాధి యొక్క తీవ్రత అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో చలి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున చల్లటి ఆహార పదార్థాలు కానీ, చల్లటి ఆహార పానీయాలు కానీ, బయట ఉండే కూల్ డ్రింక్స్ కానీ తాగకపోవడం బెస్ట్. కంపల్సరీ వేడి నీటినే తాగాలి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అదేవిధంగా ఉబ్బసం వ్యాధి ఉన్న వాళ్ళు, సిఓపిడి పేషెంట్స్, ఆస్తమా పేషెంట్స్ చలి యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నందున బయట తిరగకపోవడం చాలా మంచిది. ఇంట్లోనే ఉండి వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ డోస్ అయిన మెడికేషన్స్ని కంపల్సరీగా తీసుకోవాలి. ఎవరైతే
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళు విధిగా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కానీ న్యూమోకోకల్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ వాడడం వల్ల వ్యాధుల యొక్క తీవ్రత అనేది తగ్గే అవకాశం ఉంటుంది. హ్యాండ్ హైజీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రకమైన ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల వ్యాధి యొక్క తీవ్రత అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. రామగుండం నియోజకవర్గంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల కామన్ డైట్ మెను కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే ఆదేశాలతో ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఢిల్లీలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం జరిగిందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 10 సంవత్సరాలుగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచమని అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఇటు రాజ్ ఠాకూర్ పోరాటం చేశామని, అయినా కూడా విద్యార్థుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం వారికి మెరుగైన విద్యను అందించేందుకు విద్యార్థులు కేవలం విద్యపైనే దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్ ఛార్జీలు భారీగా పెంచడం జరిగిందని తెలిపారు. సంవత్సర కాలంలోనే సుమారుగా 100 నుంచి 200% ఛార్జీలు పెంచడం జరిగిందని, ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం యంత్రాంగాలకు పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ పాఠశాలకు సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని సూచించారు. రామగుండంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో విజయం సాధించడానికి ఉత్సాహవంతులకు ఎమ్మెల్యే అనేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, మనం అందరం కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని చెప్తే ఆ రోజు ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరం కానీ మనం అందరం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే గత 10 సంవత్సరాల పాలనలో పిల్లలకు కనీసం మెస్ ఛార్జీలు పెంచలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో గత ప్రభుత్వాలుంటే ఈసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తూ ఉన్న సందర్భంగా 8 సంవత్సరాల క్రితం పిల్లలకు ఉన్న డైట్ ఛార్జీలు కానీ లేకపోతే కాస్మెటిక్ ఛార్జీలు కానీ దాదాపుగా 100 రెట్లు పెరిగినప్పటికీ కూడా ఎవరు కూడా పిల్లలను పట్టించుకున్న పాపన పోలేదు. అది మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా తెలుసు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలందరికీ మంచి విద్యను అందించాలి. ఆ విద్యను అందించడమే కాకుండా వాళ్ళ పేరెంట్స్కు గుర్తుకు రాకుండా ఆ హాస్టళ్లలో వాళ్ళకిచ్చే ఫుడ్ ఏదైతున్నదో చాలా క్వాలిటీ అయిన ఫుడ్ పెట్టాలి. దానికి ఇంతకుముందు ఉన్న డబ్బులు సరిపోతలేవు కనుక ఇప్పుడు మనం ఆ ఛార్జీలన్నీ ఇవ్వాలని చెప్పేసి ఒక సంకల్పంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంవత్సర కాలంలోనే దాదాపుగా 100 నుంచి 200% ఛార్జెస్ అన్నీ కూడా పెంచడం జరిగింది. దీనికి మీ అందరి తరఫున ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మంచి పౌష్టికాహారం తీసుకుంటేనే పిల్లల ఎదుగుదల సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ ధర్మారం మండలంలోని బాలికల మినీ గురుకుల పాఠశాల, మల్లాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకులాలను సందర్శించారు. ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాలలోని విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ 8 సంవత్సరాల తర్వాత డైట్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని అన్నారు. ఇక ద్రవ్యోల్బణము కారణంగా ధరలు పెరగడంతో గురుకులాలలో కొంత ఆహార నాణ్యత తగ్గిందని, దీనిని గమనించిన ప్రభుత్వం ప్రస్తుత ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జీలు పెంచడం వల్ల ఆహార నాణ్యత మరింత మెరుగ్గా గురుకులాల్లో అమలవుతుందని అన్నారు.
డైట్ ఛార్జీలను 3 నుంచి 8వ తరగతి విద్యార్థులకు 950 నుంచి 1330 రూపాయలకు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1100 నుంచి 1540 రూపాయలకు, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు 1500 నుంచి 2100 రూపాయలకు ప్రజాప్రభుత్వం పెంచిందని కలెక్టర్ తెలిపారు. డైట్ ఛార్జీలు పెరగడం వల్ల ఆహార నాణ్యతను మెరుగ్గా అమలు చేయడం, మరింత పర్యవేక్షణ సాధ్యమవుతుందని అన్నారు. డైట్ ఛార్జీలు మాత్రమే కాకుండా కాస్మెటిక్ ఛార్జీలను బాలికలకు 7వ తరగతి వరకు 55 నుంచి 175 రూపాయల వరకు, 11 సంవత్సరాల వయసు పైగల బాలికలకు 75 నుంచి 275 రూపాయలకు, బాలురు 7వ తరగతి నుంచి 62 నుంచి 150 రూపాయల వరకు, 11 సంవత్సరాల వయసు పైగల బాలురు 62 నుంచి 200 రూపాయలకు పెంచినట్లు అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనివల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి 450 కోట్ల భారం పడినప్పటికీ విద్యార్థుల పట్ల ఉన్న ప్రత్యేక శ్రద్ధతో ఈ చర్య తీసుకుందని అన్నారు. గురుకులాల్లో పిల్లలకు అందించే విద్యా భోజనం నాణ్యతను ఎక్కడా రాజీ పడకుండా అందించాలని కలెక్టర్ ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. పురుగులు వస్తున్నాయని ఇంతకుముందు మీ ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా క్లియర్ చేసాం, తీపిచ్చాము. అక్కడ డ్రైనేజ్ ఇష్యూ ఒకటి ఉంది, బౌండరీ వాళ్ళకి ఇష్యూ ఉంది అని చెప్పడం జరిగింది. అది ఆ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది. సో మేము రెగ్యులర్గా వీఆర్ కాన్స్టెంట్లీ మానిటరింగ్ అనమాట. ఇదే స్కూల్ కాదు, ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ మన దగ్గర ఉన్న 60-62 హాస్టల్స్ కూడా మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము. అండ్ చాలా వర్క్స్ కూడా టేకప్ చేస్తున్నాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్లో ఇందాక పిల్లలు లంచ్ చేస్తున్నప్పుడు పిల్లలతో మాట్లాడుతుంటే వాళ్ళు చలికాలం కాబట్టి వేడినీళ్ళు లేవు, లేకపోతే వేడినీళ్ళు రావట్లేదు అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆల్రెడీ 2-3 డేస్ బ్యాక్ మేము ఏజెన్సీకి కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఒక 15 డేస్లో ఇక్కడ కూడా వేడినీళ్ళు అందరికీ, అంటే 500 మెంబర్స్ ఉన్నారు. సో మనం ఒక 2000 లీటర్స్తో హాట్ వాటర్ అనేది కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో 1 by 1 వీఆర్ రెక్టిఫైయింగ్ ఎవ్రీథింగ్. ఈ కార్యక్రమంలో డిపిఓ వీరబుచ్చయ్య, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల కామన్ రైట్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి. రామగుండం కమిషనరేట్ పరిధిలోని గ్రూప్ 2 పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు, సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మినిమం వేజెస్ కమిటీలో అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పిస్తూ సవరణ చేయాలి. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్. ఎన్టీపీసీలో దళారుల దందాను అరికట్టాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా పంజా విసురుతున్న చలిపులి, పెరిగిన చలి తీవ్రతతో గజగజ వణుకుతున్న జనం. పౌష్టికాహారంతో పిల్లల ఎదుగుదల సాధ్యం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.